హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లనేషన్స్. ఈరోజు మన ఛానల్లో షిరిడి సాయిబాబా దర్శనం టికెట్స్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తానండి. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీకు షిరిడి సాయిబాబా దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ కావాలన్న వాళ్ళు ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి చాలామంది ఎక్కువగా డివోషనల్ విజిట్కి వెళ్ళాలనుకుంటారు. సో షిరిడి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ దర్శనం టికెట్స్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగా మనం 3 months 2 months ముందు ఎలా బుక్ చేసుకుంటామో షిరిడి సాయిబాబా టెంపుల్కి కూడా మనం దర్శనం టికెట్స్ అనేది ముందే బుక్ చేసుకోవాలి. ముందే స్లాట్స్ బుక్ చేసుకోవడం వల్ల మనకి అక్కడ దర్శనం అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అదే దర్శనం టికెట్స్ మనం బుక్ చేసుకోకుండా మనం అక్కడికి వెళ్తే కనుక మనం కొంచెం అన్అవైలబుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దర్శనం టికెట్స్ అయితే మాత్రం మనకి అవైలబుల్లో ఉంటాయండి. ముందు మీకు గూగుల్ క్రోమ్లో షిరిడి దర్శనం బుకింగ్ అని ఆన్లైన్లో మీరు ఎంటర్ చేస్తే మీకు అఫీషియల్ పోర్టల్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. శ్రీ సాయిబాబా సంబంధించిన దర్శనం టికెట్స్ ఒక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి కదా, లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వాలి కాబట్టి డైరెక్ట్గా మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి మీ గెట్ ఓటీపీ ద్వారా మీరు ఓకే అవ్వచ్చు. లేదా మీరు మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ విత్ మెయిల్ ఐడి ఉంది కదా, అది క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇక్కడ మీకు రైట్ సైడ్న మీ నేమ్ వస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్, ఇది మీ ప్రొఫైల్ అండి. ఇక్కడ క్లిక్ చేస్తే మై ప్రొఫైల్ ఉంది కదా, మై ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ నేమ్ అన్నీ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ ఐడి ప్రూఫ్, ఆధార్ అయితే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదైనా. నెక్స్ట్ మీకు ఇక్కడ హోమ్ పక్కన దర్శనం ఉంది కదండి, ఇక్కడ దర్శనం బుక్ చేస్తే మీకు దర్శనం టికెట్స్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అది స్లాట్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉందా లేదా అని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా దర్శనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డేట్ ఉంది కదండి, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మీకు సెలెక్ట్ అవుతాయి సమ్ డేట్స్. మీకు ఇప్పుడు వచ్చేసి May 24 ఈ రోజు నుంచి మీకు ఎప్పటి వరకు జూన్ అంటే 1 month 23 1 monthకి ఇస్తున్నారు. సో మీ 1 monthకి ఎవ్రీ 1 monthకి టికెట్స్ అంతా రిలీజ్ చేస్తారు. మీరు ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్. నేను June 1st బుక్ చేశాను కాబట్టి June 1st ఓకే చేసా. ఓకే చేస్తే ఆ రోజు వచ్చేసరికి మీకు 6కి కావాలా, 7కి కావాలా, 8కి కావాలా, 9 ఏ టైంకి కావాలి అనేది చూసుకోవచ్చు. మీ ఏ స్లాట్ కావాలి అనేది నేను మార్నింగ్ 6కి అని పెట్టాను. పెట్టిన తర్వాత ఆ రోజు టికెట్స్ అవైలబిలిటీ వచ్చేసి మీకు ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తుంది. 942 ఉన్నాయి. తర్వాత మీకు ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత దర్శనానికి మీకు మెయిల్కి సమ్ మెంబర్స్, ఫీమేల్కి సమ్ మెంబర్స్ అని ఉంటుంది. అంటే మీకు టోటల్ పర్సన్స్ వచ్చేసి 4, అంటే ఒక లాగిన్ మీద మీకు 4 టికెట్స్ బుకింగ్ అవుతాయి. మీకు మెయిల్ 2 members అవ్వచ్చు, ఫీమేల్ 2 members కావచ్చు, లేదా మేల్ 3 members కావచ్చు, ఫీమేల్ 1 member కావచ్చు. ఏదైనా ఫీమేల్ మెయిల్ ఇద్దరు కలిపితే టోటల్గా 4 అవ్వాలి. అండ్ టోటల్ టికెట్ కాస్ట్ వచ్చి 200 rupees అండి. మీరు ఎన్ని మెంబర్స్ అంటే అన్ని మెంబర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ డీటెయిల్స్ అనేది మీ నేము, ఏజ్, జెండరు, ప్రూఫ్ ఆఫ్ ఐడి, అది ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఎక్కువగా ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఆ ఐడి ప్రూఫ్ ఒక నెంబర్ అనేది ఎంటర్ చేసి ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు విష్ లిస్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా ప్రొసీడ్ అవుతుంది పేమెంట్కి. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూడండి మై విష్ లిస్ట్ అని చెప్పేసి మీకు ఏ రోజు డేట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్, టైం స్లాట్, మీరు ఎంతమంది, నేను 1 ticket బుక్ చేస్తున్నా, అమౌంట్ ఎంత అది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ వెళ్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మీకు ఇక్కడ
మొత్తం క్లియర్గా ఉంటాయి, ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎస్బీఐ బ్యాంక్ పేమెంట్ గేట్వే, యూబీఐ బ్యాంక్ పేమెంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్లా ఇచ్చారు. మీకు ఏ బ్యాంక్ కన్వీనియంట్గా ఉందో ఆ బ్యాంక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్బీఐ చేస్తున్నాను. ఎస్బీఐ పేమెంట్ చేసి ఇక్కడ మేక్ ఏ పేమెంట్, మీకు ఛార్జెస్ కూడా 10 రూపీస్ తీసుకుంటుంది. మీకు యూపీఐ కావాలా, ఇంటర్నెట్, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. యూపీఐ అంటే మీరు యూపీఐ అయితే మీరు ఐడి ఎంటర్ చేసుకోవచ్చు. లేదా మీరు క్యూఆర్ స్కాన్ కాదు, ఎంటర్ మెయిల్ యూపీఐ ఐడి అంటే మీ యూపీఐ ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు టికెట్ అనేది జనరేట్ అవుతుంది. సో దర్శనం టికెట్ అనేది ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హారతి, స్వామివారికి షిరిడి సాయిబాబాకి హారతి టైమింగ్ వచ్చేసి ఆ స్లాట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆ కాస్ట్ ఎంత అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. డేట్స్ చూడండి. డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు 24th 25 అన్అవైలబుల్ అనమాట, టికెట్స్ లేవు. నెక్స్ట్ డేట్స్కి చూడండి స్లాట్స్ ఉన్నాయి. June 1 సెలెక్ట్ చేసుకున్నాను. టైప్ వచ్చేసి మీకు ఏ హారతి కావాలి, ఎర్లీ మార్నింగ్ 5:05 నుంచి 5:45 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 6:45 నుంచి 7:15 వరకు, నైట్ 10 నుంచి 10:30 వరకు. అంటే కాకడ హారతి మార్నింగ్ ఇస్తారు, మధ్యాహ్నం హారతి ఆఫ్టర్నూన్ ఇస్తారు, ధూప్ హారతి ఈవినింగ్, షేజద్ హారతి వచ్చేసి నైట్ ఇస్తారు 10 o'clockకి. మీకు ఏ హారతి కావాలంటే ఆ హారతి, నేను మధ్యాహ్నం హారతి అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ కూడా అంతే, మీకు 4 members టికెట్స్కి వచ్చేసరికి మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే 4 members అలౌడ్. ఈ హారతి టికెట్ వచ్చేసరికి మీకు 400 కాస్ట్ పడుతుంది. మీరు ఆ టైం స్లాట్ బుక్ చేసుకుంటే ఏ హారతి కంటే ఆ హారతికి అవైలబిలిటీ ఎన్ని వచ్చినాయో అవి చూపిస్తాయి. 257 అని చెప్పి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. నేము, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్ అన్నీ ఇచ్చి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా, క్లియర్ సెర్చ్, ఇక్కడ సెర్చ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏసీలోనో నాన్ ఏసీలో ఏదైతే వేకెన్సీ ఉన్నాయో, ఎక్కడ అవైలబిలిటీలో ఉన్నాయో అనేది మీరు చూసుకోవాలి. సాయి ఆశ్రమం వచ్చేసి 18 ఉన్నాయి నాన్ ఏసీలు. సో నేను కిందకి వచ్చి సాయి ఆశ్రమం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కెపాసిటీ ఎంత ఉంది 345 నాన్ ఏసీ ఇండియన్. రూమ్ రెంట్ వచ్చేసి 250. మీరు నెంబర్ ఆఫ్ రూమ్స్ అన్నారు 2 rooms అన్నారు కాబట్టి 500, 2 days కాబట్టి 1000. అంటే ఒక రూమ్ రెంట్ వచ్చి 250 రూపీస్ అనమాట. చేసి మీరు డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ నేము, మీ జెండర్, మీ ఐడి ప్రూఫ్, మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీరు ఏమవుతారు రిలేషన్, మీ సెల్ఫా లేదు అంటే మీ ఫాదర్ మదర్ సెలెక్ట్ చేసుకోవాలి రిలేషన్ అనేది. నెక్స్ట్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ టు విష్ లిస్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పేమెంట్లోకి వెళ్తుంది. సేమ్ మీకు దర్శనం, హారతి, పూజ, అకామిడేషన్ ఎలాగో సేమ్ అకామిడేషన్ కూడా పేమెంట్ అలాగే చేసుకొని మీరు షిరిడి సాయిబాబాది దర్శనం టికెట్ అండ్ అకామిడేషన్ అనేది ఈ విధంగా అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ డొనేషన్స్ ఉన్నాయి కదండి, మీకు ఇండివిజువల్గా లేదంటే ఇన్స్టిట్యూట్ ఆర్ ఫర్మ్ తరపున మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే, చారిటబుల్ ట్రస్ట్ కానీ ఏదైనా మీరు విరాళం ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారన్నా మీరు ఏదంటే సెలెక్ట్ చేసుకొని ఫండ్ టైప్ మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు అని కూడా మీరు జనరల్ డొనేషన్, ఎడ్యుకేషనల్ ఫండ్, ఎలా మెడికల్ ఫండ్, బిల్డింగ్ ఫండ్ మీకు ఎలా అంటే అది సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంత అనేది కూడా మీరు చేసి మీ పాన్ అనేది రిజిస్టర్ చేసుకొని యాడ్ టు విష్ లిస్ట్ క్లిక్ చేసి మీ పేమెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా షిరిడి సాయిబాబా దర్శనం టికెట్స్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.